నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫిజీ నుండి న్యూజిలాండ్ చేరుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నేడు దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం. శుభాకాంక్షలు వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ. విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి. నేతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న ఎన్ చంద్రబాబు నాయుడు. వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం. పలు కీలక అంశాలపై విధాన నిర్ణయాలు ప్రకటించిన కేబినెట్. ఒలింపిక్స్లో అనర్హతకు గురైన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్. దేశ ప్రజలందరూ వినేష్కు అండగా నిలుస్తారన్న భారత ప్రభుత్వం. వార్తల్లోని వివరాలు చూద్దాం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూడు దేశాల పర్యటనలో భాగంగా ఫిజీ పర్యటన ముగించుకొని న్యూజిలాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ హాన్ డేమ్ సిండి కైరో ఆహ్వానం మేరకు నేటి నుంచి 9వ తేదీ వరకు న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిలో చేనేత అంతర్భాగమని హస్తకళాకారులు కృషిని కొనియాడారు. వోకల్ ఫర్ లోకల్ నినాదంతో హస్తకళను ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సుసంపన్నమైన వారసత్వం, శక్తివంతమైన సంప్రదాయం చేనేతదని అభివర్ణించారు. దేశ హస్తకళాకారుల ప్రయత్నాలను గౌరవిస్తామని ఎక్స్ వేదికగా ప్రధాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. हमारे परिधान, हमारा पहनावा, हैंडलूम डे की बहुत बहुत शुभकामनाएं देता हूं. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అట్టడుగు వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పార్టీలకు ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో నేతన్నలకు అనేక ప్రోత్సాహకాలు అందించామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేనేత రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. చేనేతకారులకు నైపుణ్యాభివృద్ధికి ఆధునిక శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. నేతన్నల సంక్షేమానికి 67 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తామన్నారు. వారికి ఆరోగ్య బీమా అందించడంతో పాటు చేనేతపై జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. లేకుంటే జీఎస్టీ తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్టీ చాలా మంది చేనేత కార్మికులు బాధపడుతున్నారు. ఈరోజు జీఎస్టీ ఉంది, దీనివల్ల మా వృత్తికి ప్రోత్సాహం లేదు. జీఎస్టీ తీసేస్తే మాకు ఉపాధి దొరుకుతుందని ఆలోచిస్తున్నారు. అందుకే హామీ ఇస్తున్నాం. జీఎస్టీ తీసేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఒకవేళ తీసేయలేకపోతే మీరు ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో రీఎంబర్స్మెంట్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నా. ముందు జీఎస్టీ కౌన్సిల్లో రైజ్ చేస్తాం. అక్కడ ఒప్పుకుంటే సరే, కాకపోతే తిరిగి మీరు కట్టిన డబ్బులు జీఎస్టీది మీకిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి ఎంత అవుతుందో ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. రఫ్గా మన వాళ్ళు చెప్పింది 67 కోట్లని. ఎంతైనా పర్వాలేదు, మీకు న్యాయం జరగాలి. మీకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 22A సెక్షన్ కింద ఉన్న భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు 3 నెలల పాటు నిలిపివేస్తామని, QR కోడ్లతో కూడిన పాస్ పుస్తకాలు ఇస్తామని వెల్లడించారు. భూ అక్రమాలు వెలికితీయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం విధానం అమలు చేస్తామని తెలిపారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామన్నారు. పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నెంబర్ 217, 144 జీవోలు రద్దు చేశామన్నారు. రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. 18/8/2021 తేదీన జారీ చేసిన జీవో నెంబర్ 217 మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జీవో 144 డేటెడ్ 8/9/2020 రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దేశంలో ఫెర్టిలిటీ రేటు తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో స్టడీస్ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సంతానోత్పత్తి సామర్థ్యం, జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2.1గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం 1.5గా ఉంది. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. సెప్టెంబర్ 5, 24 నాటికి ఆమోదం ప్రక్రియను పూర్తి చేసి 1 అక్టోబర్ 2024 నుండి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా QR కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేత కార్మికులకు, కళాకారులకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా హస్తకళల వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో నేతన్నల కృషి ఎనలేదేనని కొనియాడారు. చేనేత సాంప్రదాయ కళల్ని రక్షించడంలో నేత కార్మికులు ముఖ్య భూమిక పోషిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్లో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హస్తకళను ప్రపంచానికి అందించి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయడంలో నేతన్నల కృషి చిరస్మరణీయమన్నారు. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకత కలిగిన చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. విజయవాడలో చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండపల్లి వెళ్తూ మార్గమధ్యలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఆగి కృష్ణానదికి వస్తున్న వరద నీటి పరిస్థితిని పరిశీలించారు. కృష్ణమ్మ పరవళ్లను ఆసక్తిగా తిలకించారు. బ్యారేజీకి వచ్చిన సందర్శకులను పలకరించారు. కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలపై తాజా పరిస్థితిపై ఆరా తీశారు. తాడేపల్లిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన పాడేరు నియోజకవర్గం ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. గిరిజనులకు నాయకులు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలు కూడా పాల్గొన్నారు. గుర్తును చూసి ఆ పార్టీ తరపున వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత, గెలిచిన తర్వాత
అటువంటి వాళ్ళను మనం ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా, పోలీసులు మన చేతుల్లో ఉన్నారు, అధికారులు మన చేతుల్లోనే ఉన్నారు, డబ్బులు మన దగ్గర దండిగా ఉన్నాయి, కాబట్టి ఆ డబ్బులు మనం ఖర్చు చేసి మనం ఎటువంటి పరిస్థితుల్లో అధర్మంగా అయినా కూడా మనం గెలిచాలి కదా అని ఆలోచన చేసి అదే కార్యక్రమం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా మనం చేసి ఉంటే అది ధర్మమేనా? ఇది ధర్మం కాదు. చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తూనే ఉన్నాడు. ఈరోజుకి కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది. అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం, లేదా వాళ్ళ దగ్గరికి మనుషులను పంపించడం, నీకు 5 లక్షలు ఇస్తా, నీకు 10 లక్షలు ఇస్తా, వస్తావా అని పిలవడం, అడగడం, ఎంత మటుకు అంటే రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ రోజైనా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎదగాలంటే మాత్రం విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఆ రాజకీయ నాయకుడు ఎదుగుతాడు. ఏ రోజైతే మనం మన క్యారెక్టర్ని నమ్ముకుంటామో, ఏ రోజైతే మనం విలువలను, విశ్వసనీయతను రెండింటినీ కూడా పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడు ప్రజలకు సమాధానం చెప్పడం కథ దేవుడు ఎరుగు, ఇంట్లో కూడా మనకు గౌరవము, వాల్యూ ఉండదు అన్న సంగతి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళలకు, చేనేత కళాకారులకు తగిన గుర్తింపునిస్తున్నాయని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో చేనేత రంగంలో విశేష కృషిని చేసిన కళాకారులను సన్మానించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి చేనేత చీర ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధిగాంచిందన్నారు. వెంకటగిరిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. చేనేతకు ఆధునికత జతచేసి చేనేత రంగాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వార్తల్లో చిన్న విరామం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. వార్తలకు తిరిగి స్వాగతం. ఎన్నో ఏళ్లుగా చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తూ చేనేత రంగం అభివృద్ధికి తోడ్పడుతున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉప్పాడలో జిల్లా చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ షాన్ మోహన్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత రంగంలో ఉప్పాడ చేనేత వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మంది కార్మికులు చేనేత రంగంపై ఆధారపడ్డారన్నారు. క్షేత్రస్థాయిలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న జిల్లా. ఇందులో బాగా ఒక ఇష్యూ మన జిల్లాకు సంబంధించి వచ్చిందంటే, అంటే చేనేత కాదు కానీ బట్ సిల్క్ సంబంధించి, అంటే ఈ పట్టు పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళకి ఇక్కడ తయారు చేస్తున్న పట్టు కంపేర్ టు మదనపల్లి తర్వాత మడక్సిర ఏరియాలో కొంచెం తక్కువ రేట్ వస్తూ ఉంది. ఆ రేటుకి సంబంధించి ఏం చేయాలి, ఒకసారి ఆ క్వాలిటీకి సంబంధించి డిఫరెన్స్ ఉంది. దానికి సంబంధించి 400-500 మంది ఆ క్రాప్ ఎవ్రీ ఇయర్ వేస్తుంటారు. సో వాళ్ళకి సంబంధించి ఏం చేయొచ్చు నుంచి ఒక ఇష్యూ రేస్ చేయడం జరిగింది. దాంతోపాటు మీరు ఇందాక అడిగిన ఎన్హెచ్డిసికి సంబంధించిన సపోర్ట్ కానీ, బెంగళూరు నుంచి డైరెక్ట్గా మనం తెచ్చుకోవడానికి కావాల్సిన మినిమం 20% డిస్కౌంట్ కానీ. అన్ని వర్గాల ప్రజలు చేనేత వస్త్రాలు ధరించి నేత కార్మికులకు అండగా నిలవాలని శ్రీకాకుళం జిల్లా చేనేత సంక్షేమ సంఘం నేతలు కోరారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళంలో వారు దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నాయని, నేత కార్మికులకు కనీస వేతనం కల్పించి వలసల బాట పట్టకుండా చర్యలు చేపట్టాలన్నారు. నేత కార్మికులకు తగు సౌకర్యాలు, అధునాతన సాంకేతిక పనిముట్లు అందించాలని కోరారు. ప్రతి ఒక్క చేనేత కార్మికుడికి కూడా, అంటే కార్మిక మహిళకి, చేనేత కార్మికుడికి ఆ పథకాన్ని చాలా మంచిదని నేను భావిస్తున్నాను. కాబట్టి ఆ పథకం తప్పకుండా అమలు చేయాలని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం చేనేత కార్మికులకి వివిధ రంగాల్లో ప్రోత్సహించడానికి 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. అలానే నేషనల్ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ చేనేత కిట్స్ని, నూలు కిట్స్ని 15% సబ్సిడీతో అందించడానికి శ్రీకాకుళం జిల్లాలో ఒక డిపోని కూడా ప్రారంభిస్తుంది. అలానే చేనేత కార్మికులకి డిజైన్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా క్లస్టర్లో కావాల్సిన పరికరాలను అందించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అందరిలాగే చేనేత వాళ్ళకి 24,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి కూడా స్కీమ్లు ఇస్తే వాళ్ళు కొద్దిగా డెవలప్ అవుతారు. ఇప్పుడు ఈ చేనేత అనేది ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఈ చేనేత వస్త్రం ధరించడం వల్ల, ఈ చేనేత వస్త్రం వేసవికాలంలో చల్లగా ఉంటుంది, వర్షాకాలంలో తడిసిన వెంటనే ఎండిపోతుంది, శీతాకాలంలో ఎచ్చగా ఉంటుంది. ఇది ధరించిన వాడికి అంతా చాలా కంఫర్ట్గా ఉంటుంది. తర్వాత మనం ధరించడం వల్ల బయట వాడికి కూడా చూడడానికి చాలా గౌరవప్రదంగా మనం చూస్తారు. కాబట్టి ప్రతి వాళ్ళు వారం 1-2 సార్లు ఈ చేనేత వస్త్రం ధరించండి. మా చేనేతను చేయతామని ఈ దినోత్సవం సందర్భంగా కోరుకుంటూ, ఈ ప్రభుత్వాలు మాకు అన్ని రకాల సదుపాయాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నా తమ జీవన పరిస్థితులు ఎలాంటి మార్పు రాలేదని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు పేర్కొన్నారు. వారు దూరదర్శన్తో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి చేతి మగ్గాలపై వస్త్రాలు నేస్తున్నా పెద్దగా పురోగతి కనిపించలేదన్నారు. ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న పథకాలే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేయాలని కోరారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాది ఆదుకునే వాళ్ళు లేరు. చాలా పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు. దీన్నే నమ్ముకున్న, బయట ఏ పని చేయలేము, దీన్నే నమ్ముకున్నాము. ఇప్పటికైనా మాకి ప్రభుత్వం ఆదుకుంటే ఈ మగ్గ వృత్తిలో మా ఇంట్లో పేదవాళ్ళము దీన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి బతుకుంటాం. చాలా కష్టంగా ఉండాలి. పూటగానే జరిగేదే మాకు బరువుగా ఉంది. ఇంకా బయట పని ఏం చేసే చేత కాదు. 20 ఏళ్ళు మేము ఈ వృత్తిలో ఉన్నబట్టి 20 ఏళ్ళు ఉన్నాయి కానీ మాకు ఏదీ లేదు. ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఊరిని చెప్పిపోయేదే. ఇప్పుడైనా మాకు చూసి ఏదన్నా ప్రభుత్వం సాయం చేస్తే మేలని కోరుతున్నాం. 15 సంవత్సరాలుగా వచ్చేసి చేనేత మగ్గం నేస్తున్నాం హ్యాండ్లూమ్స్లో. ఇక్కడ మాకు వచ్చేసి గత ప్రభుత్వంలో కొద్దిగా అరకొరగా అమౌంట్ 24,000 వస్తుంటే ఓ రకంగా మనకు పని జరిగే మార్గం ఉంటుండే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో మాత్రం ఇంకా ఇంతవరకు ఎటువంటి చేనేత గురించి చెప్పడం లేదు. మాకు చేనేత గవర్నమెంట్ మాకు ఏదైనా కానీ కొంచెం కల్పించుకొని గవర్నమెంట్ వల్ల మాకు ఏదైనా కానీ ఆర్థిక సాయం చేయవలసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల 50 సంవత్సరాలకు పెన్షన్ అందిస్తున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా నేతన్నలు పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పాలకొండ మండలంలోని వీవర్స్ కాలనీలో జాతీయ దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులకు తగు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. మగ్గాలకు మరింత సాయం ప్రభుత్వం చేకూర్చినట్లయితే చేనేత కుటుంబాలు తన జీవన శైలిలో మార్పు కలుగుతుందని పేర్కొన్నారు. ఉచితంగా 100 యూనిట్లు ఉచితంగా ఇచ్చారు. మరి మగ్గాల కంటే ఇప్పుడు నూలు కొద్ది మగ్గాలకి దుప్పట్లకి ఇస్తున్నారు, రన్నింగ్ అవుతుంది. గవర్నమెంట్ ఏదో కొంత సహకరిస్తే మగ్గాలు ఇంకా ఎక్కువ రన్నింగ్ అవుతాయి అనేసి మాకు ఆశ ఉంది. నేను చేనేత కార్మికురాలని. మాకు ఈ మగ్గాలు ఉండడం వల్ల చాలా మేలు కల్పిస్తుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా మాకు కొన్ని సదుపాయాలు చేశారు. మాకు ఇంకా ఈ సదుపాయాలు ఉంటే ఇంకా బాగుంటుంది. దీనివలన మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. మేము ఇంకా మాకు ఈ గిట్టుబాటు వచ్చినట్లు చేయాలి. అలాగే కొన్ని రాయితీలు మాత్రం అయితే అందుతున్నాయి. ఎలాగా 100 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇంతవరకు 100 యూనిట్లకు కరెంటు మాకు ఫ్రీగా వస్తుంది. పైగా 50 పై దాటినటువంటి వాళ్ళందరికీ పెన్షన్ మాత్రం అందుతుంది. ఈ సదుపాయాలు మాకు తింటున్నాం, కాదనలేదు. మా కష్టాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి
మాకు గమనించి మా కష్టానికి తగిన ఫలితం ఇస్తే మాకు అదే కష్టపడతాం. కాలు చేయ శుభ్రంగా ఉన్నంత వరకు కష్టపడతాం, ఆనందిస్తాం. అంతవరకే మీరు చేయవలసిన ప్రభుత్వాలు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు తల్లిపాల విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ఉమాశంకరమ్మ దూరదర్శన్తో మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు కేవలం తల్లిపాలే తాగించాలన్నారు. 6 నెలల తర్వాత 2 సంవత్సరాల పాటు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలన్నారు. ఎక్కువగా ఇస్తుంటాము. తాండాస్లో అయితేనేమి, మారుమూల ప్రాంతాల్లో అయితేనేమి అందరికీ చేరేటట్టు ఈ తల్లిపాల విలువలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా గార్లదిన్నె మండలంలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలు అనేటివి జరుపుకోవడం జరిగింది. గర్భవతులు 20 మంది వరకు వచ్చారు. వాళ్ళకి ఈ ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. వీటి వల్ల తల్లికి బిడ్డకు జరిగే లాభాల గురించి తెలియచేయడం జరిగింది. తాపకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి కూడా తెలియచేయడం జరిగింది. బిడ్డ పుట్టిన వెంటనే మురిపాలు అనేటివి గంటలోపు మురిపాలు అనేటివి తాపించమని చెప్పడం కూడా జరిగింది. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు కూడాను తెలియచేయడం జరిగింది. అట్లాగే తల్లి బిడ్డ క్షేమం కోసము ప్రభుత్వము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులకు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయని జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి అప్పాజీ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈరోజు అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పాజీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందించేందుకు కట్టుబడిందన్నారు. చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆగస్టు నాడు జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ జాతీయ చేనేత దినోత్సవం ద్వారా మనము ఈ యొక్క చేనేత కళాకారులు నేసినటువంటి వస్త్రాలు ఏదైతున్నాయో వాటిని ప్రమోట్ చేయడము, భారీ స్థాయిలో వాళ్ళకి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి మార్కెటింగ్ సౌకర్యం కల్పించే ఉద్దేశంతోనే ఈ జాతీయ చేనేత దినోత్సవం 2015వ సంవత్సరంలో చెన్నైలో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా మనము జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7వ తారీఖు నాడు జరుపుకుంటున్నాము. ఈ చేనేత కార్మికుల కోసము భారత ప్రభుత్వము, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము, నాబార్డు ద్వారా కానీ అనేక రకమైనటువంటి స్కీములు అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో చేనేత సొసైటీలు, వస్త్రాల తయారీ వ్యాపారాలపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. ఈ ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆప్కో, తెలంగాణలో టెస్కోలతో పాటు వివిధ జిల్లాల వ్యాపారులు కొనుగోలు చేస్తూ దుకాణాల్లో విక్రయిస్తుంటారు. ఉప్పాడ, దీనవరపుపేట, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, మురముండ, విలసరపల్లి క్లస్టర్ల ద్వారా చేనేతకు ఊతమిచ్చే చర్యలను ప్రభుత్వం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో చేపడుతుంది. కాకినాడ జిల్లాలో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జెండారి పట్టు చీరలను గుర్తింపు దక్కింది. జాతీయ స్థాయిలో పసిడి పథకం అందుకుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాలో చేనేత కార్మికుల స్థితిగతులపై దూరదర్శన్ కథనం. బోరు ఉంటే చాలు మాకు, మేము ఎటువంటి ఈ మెడల్స్ని మేము కోరుకోము. మా ఆడవారు కూడా ఇప్పుడు కూడా గుమ్మం దిగి ఎరగరు. ఈరోజు వాళ్ళు కూడా హోటల్లోకి పై పనులకి వెళ్ళిపోయి కూలి పనులు చేస్తూ కుండలు కూడా తోవే పరిస్థితికి వచ్చేసిందండి మా పరిస్థితి. ఎందుకంటే అంత దిగజారిపోయింది మా పరిశ్రమ పోయాక. ఈ పరిశ్రమని ఆదుకుంటారేమోనని మేము చాలా ఆశిస్తున్నాం. మేము మా చిన్నప్పటి నుంచి చేనేత వృత్తిలో పనిచేస్తున్నామండి. కానీ ప్రజెంట్ ఇది చేనేత కుంటుపడిపోయిందండి. దానికి కారణంగా మా గవర్నమెంట్ వారు చేనేతను ఆదుకోవాలని బాధిస్తున్నాం. అలాగే చేనేత సొసైటీలో మాకు సరుకు 75 లక్షలు స్టాకు ఉండిపోయిన కారణంగా మాకు చేనేత పనులు చేయడానికి వీలు లేకుండా పోయిందండి. అదేవిధంగా కుటుంబం కూడా దీనావస్థకి దారితీసింది. దాన్ని గమనించుకుని మన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వాడిత్య శంకర్ నాయక్ పరిశీలించారు.
పాఠశాల విద్యార్థులతో చపాతీలు చేయించిన విషయం గురించి ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో వంట పనులు, ఇతర పనులు చేయిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులు వంట పనులు చేసినందుకు కారణమైన ప్రిన్సిపల్తో పాటు వార్డెన్పై శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వంకు సిఫార్సు చేస్తానని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముందుకెళ్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు అంటే ఇవాళ ఎర్రగొండపాలెమే కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే వర్కర్స్ లేరనేటువంటి ఒక కారణం చేత గిరిజన విద్యార్థుల ద్వారా ఎక్కడైనా మళ్ళీ ఇలాంటి సంఘటనలు మాత్రం పునరావృతం అయితే కమిషన్గా ప్రభుత్వం తరపున తప్పనిసరిగా. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. రెజ్లింగ్ ఫైనల్కు చేరిన వినేష్ ఫోగాట్పై అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ వేటు వేసింది. ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. కాగా 50 కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సిన సమయంలో ఈ నిర్ణయంతో భారత్ క్రీడాభిమానులు షాక్కి లోనయ్యారు. భారతీయులందరూ వినేష్ ఫోగాట్కి అండగా నిలబడతారని, దేశంలోని మహిళలకు ఆమె ప్రయత్నం స్ఫూర్తిదాయకమని పలువురు నేతలు, క్రీడాకారులు, అభిమానులు ప్రకటించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలను గెలుచుకున్న యువ షూటర్ మను భాకర్ స్వదేశం చేరుకున్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం పలికారు. అంతర్జాతీయ వేదికపై భారత్ సత్తా చాటిన మను భాకర్ను కలిసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో ఈరోజు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. అలాగే ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాలతో పాటు రాయలసీమలోని పలు జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.